సార్ ప్రెసెంట్ మనం చూస్తున్న ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చేసి గోల్డ్ రేట్లు అమాంతంగా తగ్గిపోయాయి. ఎలా అంటే అసలు ఊహించని విధంగా, అంటే అంత డ్రాస్టిక్ చేంజ్ కాకపోయినా ఇంచుమించు గతంలో 2 months పోల్చుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా తగ్గిపోయింది. సో దీని వెనకాల ఉన్న అంతరంగం ఏమిటి? అవన్నీ నువ్వు గవర్నమెంట్ అడగాలి, నన్ను అడిగితే ఎట్లా? లేదంటే గవర్నమెంట్లో నాకు గోల్డ్ అండ్ బులియన్ మార్కెట్ కమిటీ ఉంటుంది, ఇండియన్ జెమ్ అండ్ జ్యువెలరీ. నాకు పొజిషన్ ఇప్పిస్తే వాళ్ళు ఏం డిస్కషన్ ఉంటారో ఆలోచించి చెప్తాను నేను కనుక్కొని. సో నేను అంతకుముందు కూడా చెప్పాను సార్, మేబీ కొంత 6 months బ్యాక్ ఏదో టాపిక్ మన ఛానల్లోనే మాట్లాడాను. స్టాక్ మార్కెట్, గోల్డ్ మార్కెట్, రియల్ ఎస్టేట్, మిగతా మ్యూచువల్ ఫండ్స్ అని, గోల్డ్ బాండ్స్ అని, ఎన్ఎస్సి, పిపిఎఫ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కాకుండా ఈ ముఖ్యంగా కాంపిటీషన్ ఇప్పుడు ఈ ముగ్గురు మధ్య ఉంటుంది. సో ఎన్నో సందర్భాల్లో నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ మూడు కంపేర్ చేస్తే అడ్వాంటేజ్ స్టాక్ మార్కెట్ ఉందనుకోండి, మొన్న బడ్జెట్కి ఒక్కసారి 1500-1400 పాయింట్లు పడిపోయింది. కుప్పకూలిన స్టాక్ మార్కెట్ బడ్జెట్ అవుతుండగానే పడిపోయింది. కానీ రియల్ ఎస్టేట్లో పడిపోయిందా? గోల్డ్ పడిపోయింది. సో మూడు పోలిస్తే దేనికున్న అడ్వాంటేజ్. బంగారం అనేది చాలామంది అప్రిషియేషన్ కంటే సెంటిమెంట్లో కొనుక్కుంటారు. నా కూతురు పెళ్ళి అవుతుంది, నా కొడుకు పెళ్ళి అవుతుంది, కూతురికి 10 తులాలు ఇచ్చి పంపించాలా, ఆ సాంప్రదాయం మొత్తం ఎంటైర్ వరల్డ్లోనే నాకు తెలిసిన వరకు ఇండియాలో ఎస్పెషల్లీ కొంటారు. సౌత్ ఇండియాలో చూసుకుంటే మన ఇండియా బంగారం అంటే నేను చాలాసార్లు చెప్పాను, లేడీస్కి బట్టలు అన్నా, బంగారం అన్నా, ఫ్లవర్స్ అన్నా చాలా అంటే ఇష్టం. సో అందులోనే ఒక పార్ట్ బంగారం. సో బంగారం మన ట్రెడిషన్, సెంటిమెంట్ మోర్ దాన్ మనీ. అక్కడ అప్రిషియేషన్ చూడరు చాలామంది, అప్రిషియేషన్ అవుతుంటుంది. సో అది ఇప్పుడు 1930లో 15-16 రూపాయలు ఉండేది, అలా పెరుగుతూ 1990కి ఒక 100-200 అయ్యి, అట్లా 1993లో నాకు తెలిసి 4500 అయింది తులం. అట్లా 2011-12లో 28,000 అయింది. నేను చెప్పేది 24 క్యారెట్ బంగారం. ఇప్పుడు మొన్న కరోనా వరకు చూసుకుంటే 55-56 వేలు ఉండేది. గత 2-3 నెలలుగా 2093 తర్వాత 2011-12 28,000. నేను అప్పుడప్పుడు మానిటర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా డీటెయిల్ కూడా వెళ్ళొచ్చు. టైం తక్కువ ఉంది కూడా డీటెయిల్ వెళ్ళట్లేదు. ఇప్పుడు కరోనా టైంలో 50-55 అక్కడ కూడా తగ్గింది. చాలా రోజుల వరకు 56-57లో సడన్ గా గత 2 నెలలు గానో 3 నెలలు గానో ఒకసారి ఒక 7-10 పెరిగింది. పెరుగుట విరుగుట కొరకే అని ఒక సామెత ఉంది. పెరుగుట కొరకే అంటే నువ్వు స్పీడ్గా పెరిగితే దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు మనకి నిదర్శనం చూసాం. ఇప్పుడు రోజుకి ఎంతకాలం తగ్గుతుంది అంటే పెద్దగా తగ్గదు, మళ్ళీ పుంజుకుంటుంది. సో స్టాక్ మార్కెట్లో నేను చెప్పాను, ఎక్కువ దాంట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అది కొనుక్కోవాలి. స్టాక్ మార్కెట్ అన్నీ మంచివే, బట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి. మీకు నాలెడ్జ్ లేకపోతే ఎవ్రీ డే మానిటర్ చేయాలి, ప్రతి క్షణం మారుతుంటుంది. అది తెలియదు, ఇటు వెళ్తుందా మార్కెట్, అటు వెళ్తుంది. సడన్గా ఎంతో ఒక మాఫియాలా ఉంటారు. రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్, వీళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, టాప్ పీపుల్ విల్ మేనేజ్, దాన్ని కంట్రోల్ చేస్తారు. ప్లస్ ఇండియాలో గోల్డ్ రేట్ తగ్గడానికి కారణం అక్కడ మన 6% కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు సెంట్రల్ గవర్నమెంట్. అది ఎందుకు తగ్గించారంటే ఇంటర్నేషనల్ కండిషన్స్లో ఎలా ఉంది దాన్ని బట్టి. ఇప్పుడు ఎందుకంటే కొంతమంది గోల్డ్ కొనుక్కుంటారు, కొంతమంది గోల్డ్ అమ్ముతారు. కొన్ని కంట్రీలు ఇప్పుడు గోల్డ్ అమ్ముకుంటున్నాయి, కొన్ని కంట్రీలు గోల్డ్ కొనుక్కుంటున్నాయి. సో అది ఆ ఇండివిజువల్ కంట్రీ బట్టి స్టేటస్ ఉంటుంది. చైనా అనేది వేరు, మన యూఎస్ఏ ఒకప్పుడు యూఎస్ఏ యూకే అంటే టాప్ ఉండేది. ఇప్పుడు దాన్ని మించిపోయి చైనా, జపాన్ ముందుకెళ్తుంది, ఇండియా ముందుకెళ్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే రిస్క్లెస్ ఇన్వెస్ట్మెంట్ అనేది రియల్ ఎస్టేటే. ఎందుకంటే మీకు 100 ఎగ్జాంపుల్ చెప్పాను అంతకుముందు కూడా. మీరు ఎక్కడైనా ఒక ప్రాపర్టీ 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటే 50 సంవత్సరాలు అది ₹1,00,000 అయింది. 10 రూపాయలు పెట్టుకుంటే 50 లక్షలు అయింది. 50 ఎంత చెప్పాను, 10 రూపాయలు కదా, ఆల్మోస్ట్ ₹1,00,000 అయింది. ఎన్నిసార్లు చూసుకుని 10 పక్కన ఎన్ని సున్నాలు పెడితే 1,00,000 అవుతుంది. అట్లా మురళీమోహన్ గారు, మన జేబేరీ అధినేత ఉన్నారు, ఎవరైతే ఉన్నారో, గూగుల్ ఆఫీస్ కొండాపూర్ దగ్గర జైబేరీ ఎన్క్లేవ్ అని ఒక లేఅవుట్ 1990sలో వేశారు. 94-95లో అక్కడ వేశారు. అప్పుడు ఎంతకు అమ్మారు? ₹750 గజం అమ్మారు. ఆయన నా ఫంక్షన్కి వచ్చినట్టు ఇదే స్పీచ్లో కూడా చెప్పారు. ఈరోజు 2.5 లక్షలు ఉంది. ₹750 కొనేది 2.5 లక్షలు ఉంది. ఎన్నిసార్లు మీరు గోల్డ్లో కానీ స్టాక్ మార్కెట్ అన్ని రెట్లు పెరగడం ఉండదు. అది 30-40-50 సార్లు పెరిగితే మన 500 రెట్లు పెరిగింది, 1000 times పెరిగింది. సో రియల్ ఎస్టేట్ అనేది ఆల్వేస్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్, అసలు మీకు అందులో డౌటే లేదు. కాకపోతే ఎవరైతే కొనుక్కునేటప్పుడు సరిగ్గా మంచి ప్రాపర్టీ, మంచి బిల్డర్, మంచి లొకేషన్, మంచి డెవలప్మెంట్ నువ్వు కొనుక్కుంటే
వాళ్ళకి అప్రిషియేషన్. ఏదైనా ఇల్లీగల్ ప్రాపర్టీ, టైటిల్ క్లారిటీ లేని ప్రాపర్టీ, పర్మిషన్ లేని ప్రాపర్టీ కొనుక్కుంటే గ్రాఫ్ రివర్స్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో 90% ఎక్కడ భూమాత మీద పెట్టినట్టు ఎవరు మోసపోలేదు. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. రియల్ ఎస్టేట్లో ఏమవుతుందంటే ఆకాశం అంత ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్ళిపోతుంది, బిల్డర్స్ కానీ అత్యాశకి వెళ్ళినట్టు చీటింగ్ మొదలవుతుంది. చీటింగ్ మొదలవుతుంది, బయర్ మోసపోతాడు. ఇది ఒక చైన్ సర్కిల్. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని కొనుక్కుంటే దే విల్ బీ హ్యాపీ. సార్ ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఏ ఏరియాలో కొంటే మంచి ప్రాఫిట్ ఉంటుంది, అలాగే ఏ ఏరియాలో కొంటే ఫ్యూచర్లో మంచి ఇన్కమ్స్ కానీ లేకపోతే మంచి ప్రాఫిట్ ఉండబోతుంది? సో ఈ రెండు, తెలంగాణ వేరండి, ఆంధ్ర వేరండి. తెలంగాణలో చూసుకుంటే ఆల్రెడీ కొన్ని రోడ్స్ ఎక్సలెంట్, అన్ని రోడ్లు పెరుగుతాయమ్మా, ఆల్ డైరెక్షన్ పెరుగుతాయి. బట్ పెరిగే గ్రోత్ రేట్ అనేది కొద్ది తేడా ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో చూసుకుంటే డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, టు బీ డెవలప్డ్, 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు మనది ఏ స్టేజ్లో ఉందంటే డెవలపింగ్ స్టేజ్లో ఉంది. అమరావతి ఏ స్టేజ్ టు బీ డెవలప్డ్ స్టేజ్లో ఉంది. సో రెండింటికి వేరే ఉంటాయి. సపోజ్ మీరు తెలంగాణ తీసుకున్నారు అనుకోండి, ప్రస్తుతం కొద్దిగా బాగా లీడ్ చేస్తున్న మార్కెట్లో ముంబై హైవే కానీ, బెంగళూరు హైవే కానీ, ఇప్పుడు కొద్దిగా మోకిలా శంకర్పల్లి తర్వాత నవాపేట, వికారాబాద్ ఉంది. తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకి అక్కడ అప్రోచ్ అవుతుంది. సపోజ్ షాద్ నగర్ ఉంది. షాద్ నగర్ చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. షాద్ నగర్ తర్వాత బుర్గిలా, బాలానగర్, జడ్చర్ల వస్తుంది. చెప్పినప్పుడు కొత్తూరు, నందిగాం వరకు చాలా వరకు రేట్లు హైక్ అయ్యాయి. నేను చాలాసార్లు మన వీడియోలో చెప్పాను, బాగా రేట్లు పెరిగిపోయి హై రేట్లు ఉంటే హై రేట్లో కొనుక్కుంటే ఎక్కువ అప్రిషియేషన్ రాదు. ఉదాహరణ జూబ్లీ హిల్స్ తీసుకోండి. జూబ్లీ హిల్స్ 3 నుండి 4 లక్షలు ఉంది సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు 3.5 లక్షలు పెట్టి మనం కొన్నాం అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది అనుకుంటున్నారు మీరు? 25-30 వేలు పెరుగుతుంది. ఇది 3.5 లక్షలు ఉంటే 10% కంటే ఎక్కువ ఉండు 5 ఇయర్స్లో. అదే మీరు 35,000 లేకపోతే 30,000, 25,000 కొనుక్కుంటే అది 1,00,000 అవుతుంది. సో ఎక్కడ తక్కువ ఉందో రేటు పెరిగి ఆల్రెడీ పెరిగిపోయింది అనుకోండి. బంజారాలు జూబ్లీస్ కొనుక్కోవడం అంత ఉత్తమం కాదు. ఎందుకంటే లేవు, వచ్చినా కొనుక్కుంటే స్టేటస్ సింబల్ కోసం కొనుక్కోవాలి, రిటర్న్స్ కోసం కొనుక్కోవాలి. మన అడ్రస్ కూడా విజిటింగ్ కార్డు చూపిస్తే బంజారాల్స్ అనగానే లుక్ మారిపోతుంది, ఇమాజినేషన్ మారిపోద్ది, పర్పస్ మారిపోద్ది. నేను బంజారాల్స్, జూబ్లీహిల్స్, లేకపోతే బాంబేలో నరీమన్ పాయింట్, ఢిల్లీలో కొనాట్ ప్లేస్, చెన్నైలో పోయిస్ గార్డెన్, బెంగళూరులో ఇందిరానగర్, ఇవన్నీ కూడా పూణేలో కొరేగాం పార్క్, ఒక్కో దగ్గర ఒక ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ ఏంటంటే ఆల్రెడీ ప్రసిద్ధి చెంది. వైజాగ్లో పోతే ఎంఏపీ కాలనీ అని ఉంది, మువ్వలవానిపాలెం అని, ఆర్కే బీచ్ ఉంది, బాగా. సో నేను ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా అన్ని రాష్ట్రాల్లో, ఒక 3-4 రాష్ట్రాలతో అన్ని రాష్ట్రాల్లో అవగాహన ఉంది, తిరిగాము, సర్వే చేసాం అన్నింటిలోనే. రియల్ ఎస్టేట్ దిగాలంటే అంత నాలెడ్జ్ ఉండాలి. సో ప్రస్తుతానికైతే తెలంగాణలో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు బాంబే హైవే, బెంగళూరు హైవే, వికారాబాద్ హైవే ఏంటంటే మీరు శంషాబాద్ తర్వాత మీకు మోకిలా, శంకర్పల్లి, మహతాబ్గంజ్ కూడా, నవాపేట్, తర్వాత వికారాబాద్. సో అక్కడ ఉన్నాయి. అక్కడ కొద్ది తక్కువ రేట్లు ఉన్నాయి కంపేర్ టు బెంగళూరు హైవే, ముంబై హైవే. కొద్ది తక్కువ, 5-10 వేలు గజాన్ని తక్కువలో దొరుకుతున్నాయి. ముంబై హైవేలు అనుకుంటే 25 నుండి 35 వేలు మెయిన్ రోడ్డు, అంటే రోడ్డుకి దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్. కొద్దిగా లోనికి వెళ్తే ఇంకా 5-10 వేలు తగ్గుతుంది. అదే బెంగళూరు హైవేలో కూడా 25 నుండి 30 వేలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. కొద్దిగా లోనికి వెళ్తే 15-20 వేలు కూడా దొరుకుతుంది. కానీ రోడ్ సైడ్ కొనుక్కుంటే ఏమవుతుందంటే రోడ్డుకి దగ్గరలో అప్రిషియేషన్ అనేది క్విక్గా అవుతుంది 5 to 6 ఇయర్స్లో. కొద్దిగా లోన్కి వెళ్ళి 2-3 కిలోమీటర్ లోన్ కొనుక్కుంటే మేబీ ఇంకో 2 ఇయర్స్ ఎక్స్ట్రా అవుతుంది. అదే 8-10 కిలోమీటర్స్ వెళ్తే 10 సంవత్సరాలు పడుతుంది. సో ఇది అట్లనే ప్రతి రోడ్డు ముంబై. ఇప్పుడు మోకిలా, శంకర్పల్లిలో మీరు చూసుకుంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ మోకిలాలో 10,000 అంటే పెద్ద ఎక్కువ ప్రైస్. 10 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఎంత ఉంది? మోకిలా 60 నుండి 80 వేలు అయింది. ఓ మై గాడ్. మినిమం అయితే 50 వేలు తక్కువ దొరకదు. సో వేర్ ఈస్ 10,000, వేర్ ఈస్ 50-60,000. అట్లనే శంకర్పల్లి పోతే ఇంకొద్ది తగ్గుతుంది. సో అలాంటి దాంట్లో నేను దాని తర్వాత ఏం చేస్తానంటే, శంకర్పల్లి తర్వాత నేను సజెస్ట్ చేసే ఏరియాస్ ఏంటంటే, అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇవన్నీ వస్తున్నాయి. అక్కడ ఏముందంటే రేటు 15 నుండి 20 వేలు పర్ గజం ఉంది. ఇక్కడ నేనేం చెప్పాను 25 నుండి 30 నుండి 35 వేలు అన్న. అక్కడ సేమ్ ఈక్వి డిస్టెన్స్. ఇక్కడ ఓఆర్ఆర్కి ఎంత దూరం ఉందో అక్కడ ఓఆర్ఆర్. అది ఇవన్నీ కూడా మ్యాక్సిమం RRR లోపు సజెస్ట్ చేస్తున్నాను. RRRకి 3 కిలోమీటర్ ఇటు కానీ అటు కానీ పర్వాలేదు. మళ్ళీ RRR 10 కిలోమీటర్స్ వెళ్తే మళ్ళీ అప్రిషియేషన్ అనేది రేటు మారుతుంది. సో నేను ఇందాక చెప్పినట్టు అప్రిషియేషన్ ఎక్కడ వస్తుంది, ఎలాగొస్తుంది, దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి, లాజికల్ రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ముంబై హైవే అనుకోండి, పెద్ద ఇండస్ట్రీ లేదు, బట్ స్టాండర్డ్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ముంబై హైవే అంటే మీకు ఏమొస్తాయి, ఇక్కడ మీరు గచ్చిబౌలి, కోకాపేట్, నియోపాలిస్,
తెల్లాపూర్, కొల్లూరు, ఇష్నాపూర్, పటాన్చెరు, ఐఐటి కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట్ అండ్ సోన్, జైరాబాద్. సో ఇంత స్ట్రెచ్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇటుపక్క మన షాద్నగర్ బెంగళూరు హైవే ఉంది, శంషాబాద్ తర్వాత కొత్తూరు, నందిగామ, షాద్నగర్, బూర్గుల, బాలానగర్, జడ్చర్ల అటు వెళ్ళిపోయింది. సో ప్రతి సైడ్ కూడా ఇటుపక్క కూడా ఏముంది మీకు మన మొబిలిటీ వాల్యూ చెప్పిన దగ్గర మీకు శంషాబాద్ తర్వాత మనకి మోకిల, శంకరపల్లి, దాని తర్వాత మెహతాబ్ఖాన్ కూడా, నవాపేట్, వికారాబాద్. సో వికారాబాద్ 100, జైరాబాద్ 100, జడ్చర్ల 100. సో ప్రాజెక్ట్స్ అయితే అంతవరకు వెళ్ళిపోయాయి. బట్ జనాలు నేను సజెస్ట్ చేస్తుంటే RRR జోన్లో ఎక్కడ కొనుక్కున్నా మీకు బాగానే రెట్టింపు అవుతుంది. కాకపోతే క్లియర్గా నేను సజెస్ట్ చేస్తుంటే ఎవరైనా మీరు ఫస్ట్ టైం సెకండ్ టైం కొనుక్కున్నట్టయితే ప్లీజ్ గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్. మీరు ఇబ్బంది పడుకుని ఉంటారు. చాలామంది మోసపోతున్నారు. యావరేజ్ రోజు 2-3 కాల్స్ వస్తాయి. మేము డబ్బులు కట్టేసాం, బిల్డర్ కంప్లీట్ చేయట్లేదు, ప్రాజెక్ట్ ఇట్లేదు, డబ్బులు ఇట్లేదు, ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి ఇబ్బంది లేకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో డెఫినెట్గా మీ రేట్లు ఎంతవరకు అప్రిషియేట్ అవుతాయని మీకు క్లారిటీగా ఒక లాజిక్ తెస్తాం. షాద్నగర్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఏమైందంటే మున్సిపాలిటీ లెవెల్కి ఎలివేట్ అయింది. అంతకుముందు గ్రామ పంచాయతీ ఉండేది. సో లెఫ్ట్ సైడ్ చెన్నజీఆర్స్ ఉంది, రైట్ సైడ్ కన్హా మెడిటేషన్ సెంటర్ ఉంది, మైక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీలు ఉన్నాయి, మేకాగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అంటే దగ్గర 100 ORR దగ్గర, RRR వాకబుల్ డిస్టెన్స్. సో ఇవన్నీ పెట్టుకొని మేము సజెస్ట్ చేస్తాం. సో దీని మీద మరిన్ని డీటెయిల్ కావాలంటే దే కెన్ కాంటాక్ట్ అస్.